ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం మండలం వెలవడం గ్రామాల్లో వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సర్పంచ్ ప్రత్తిపాటి ధర్మరాజు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ తోట తిరుపతిరావు మధ్య విభేదాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా సర్పంచ్ ధర్మరాజు ఆధ్వర్యంలో మట్టి రవాణాను తోట తిరుపతిరావు అడ్డుకున్నారు. తనపై సర్పంచ్ దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు తోట తిరుపతిరావు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్ ధర్మరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెలవడం గ్రామస్తులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. స్పందించిన సీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనిపోతే పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడే ఉన్న అదే గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజు గారు ఆయన చూసి నా మీద పదే పదే కేసు పెడుతున్నాము అని చెప్పేసి ఒకసారిగా నా మీద దాడి చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఆయన అర్జున వాళ్ళు పచ్చిపాటి యశోబలి మా సోదరుడు మరణిస్తే కుటుంబాన్ని పరామర్శించడానికి మార్నింగ్ 8 గంటల ప్రాంతంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా గ్రామ సర్పంచి పచ్చిపాటి ధర్మరాజు అక్కడే ఉండి కత్తి తీసుకుని రాడు తీసుకుని నన్ను వెంటబడి నన్ను చంపారు.